వెలిగొండ ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాల విడుదల సందర్భంగా కృతజ్ఞతగా మార్కాపురం పట్టణంలో మహిళల ఆధ్వర్యంలో ప్రత్యేక కోలాట ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. మార్కాపురం పట్టణంలోని దోర్నాల బస్టాండ్ నుంచి ప్రారంభమైన కోలాట ప్రదర్శన అమ్మవారి సాల మీదుగా సాగి తిరిగి దోర్నాల బస్టాండ్ వద్ద ముగిసింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా కోలాట ప్రదర్శన నిర్వహించారు. దీంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమానికి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కోలాట ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల నాటి చిరకాల స్వప్నం సాకారం అవుతున్న చారిత్రాత్మక సందర్భంగా కృతజ్ఞతా భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెలిగొండ జలాల రాకతో మార్కాపురం ప్రాంతంలో సాగునీటి తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరడంతో పాటు ప్రాంతం అభివృద్ధి చెందేందుకు వెలిగొండ ప్రాజెక్టు కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక మహిళలు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా మార్కాపురం ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. గత 4 రోజులుగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వరం మా ప్రాంత ప్రజల పాలిటీ దైవంగా ఈరోజు ఆ వెలుగొండ ప్రాజెక్టుని ప్రారంభోత్సవ కార్యక్రమం చేయబోతా ఉన్నందుకు ఆయన్ను పెద్దలందరూ మా ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో అభినందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా ప్రజల సంతోషానికి అవధులు లేకుండా ఉంది. ఈరోజు అందుకనే రోజు ఒక కార్యక్రమాన్ని వినూత్నంగా చేస్తూ ఉన్నారు. మొన్న ట్రాక్టర్స్ ర్యాలీ, నిన్న బైక్ ర్యాలీ, ఈరోజు కోలాటాలతో ర్యాలీ కార్యక్రమం, రేపు గంగమ్మకు అభిషేకము, ఎల్లుండి మైనార్టీ వర్గాలతోటి పూజలు, ఇలా అన్ని కార్యక్రమాలు రోజు ఒక కార్యక్రమం చేసుకుంటూ మా యొక్క ప్రాంతంలో వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు. అలాగే ఆ భగవంతుని కూడా వేడుకుంటా ఉన్నారు. ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా, ఎటువంటి ఇబ్బందులు సృష్టించకుండా మా వెలుగొండ ప్రాజెక్టును సజావుగా ఆ యొక్క ఓపెనింగ్ కార్యక్రమం, ఆ యొక్క వెలుగొండ జలహారతి కార్యక్రమం సజావుగా జరగాలని, ఆ వెలుగొండ జలాలు మా యొక్క నల్లమల సాగర్లో వచ్చే విధంగా మా ప్రజలందరూ కూడా ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లో అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు, సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఈ సంబరాలు ఇలాగే జరుపుకుంటూ మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతు కుటుంబం, ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.